బిగ్ భూదందా కోసమే హెచ్సియు విధ్వంసమా, బసవతారక నగర్ హస్తగతం వెనుక కొత్త కోణం. ఆ 90 ఎకరాలకు ఆనుకునే కంచగచ్చిబౌలి 400 ఎకరాలు విలువ పెంచుకునేందుకే ఐటీ పార్కు ఏర్పాటుకు యత్నాలు. భాగ్యనగర్ టీఎన్జీఓ 142 ఎకరాల్లోనూ 25 ఎకరాలకు ఎసరు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. నిన్న ఏదైతే గోపన్పల్లి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిండ్రు. ఐటీ కారిడార్ వల్ల ఆ భూముల విలువలు పెరిగినాయి. ఇప్పుడు అక్కడ ఐటీ సెక్టార్ కట్టాలి అని చెప్పేసి హెచ్సియు భూములలో ఆగమేఘాల మీద జేసీబీలు పెట్టి సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికి కూడా స్టే విధించినప్పటికి కూడా జేసీబీలు బయటకు పంపించి చేతితోని పని చేపించి దాదాపు 100 ఎకరాల అడవిని ధ్వంసం చేసిండ్రు హెచ్సియు భూములు. హెచ్సియు భూములలో ఏదైతే 400 ఎకరాలు ఇది అటుపోయింది 400 ఎకరాలు హెచ్సియు భూములు ఏవైతే ఉన్నాయో ఆ హెచ్సియు భూముల మీద కన్నేసిన రాష్ట్ర సర్కార్ రేవంత్ సర్కార్ దాని పక్కకే ఉన్న 90 ఎకరాలు గోపన్పల్లి భూముల మీద కూడా కన్నేసింది. వీటిని పెంచుకొని ఇక్కడ ఐటీ కారిడార్లు ఐటీ చక్రాలు అవి ఇవి అని చెప్పేసి పెంచుకొని ఏదో చేయాలని ప్రయత్నం చేసింది. కానీ అనుకున్నది ఒకటి అయింది ఒకటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అని చెప్పేసి హెచ్సియు భూముల వివాదంలో ఆల్రెడీ 10,000 కోట్ల అప్పులు తెచ్చుకున్నారు. 179 కోట్లు దాదాపు 170 కోట్లు మధ్యవర్తికి లంచంలాగిచ్చి 10,000 కోట్ల అప్పులు తెచ్చుకున్నారు. అయిపోయింది. మరి అప్పులు తెచ్చిర్రా తనఖా పెట్టిర్రా అని ఇంతవరకు తెలియదు. కాకపోతే ఇలా 2 తీగలాగితే డొంక కదిలినట్టు బసవతారక నగర్ గురించి నిన్న చదువుకున్నాం మనం. గోపన్పల్లిలో ఏదైతే 90 ఎకరాల భూమి ఉన్నది ఆ 90 ఎకరాల భూమి మీద బిగ్ బ్రదర్స్ కన్ను పడ్డది. 9,000 కోట్ల రూపాయల భూ స్కామ్కు తెరలేపిండ్రు. 9,000 కోట్ల రూపాయల స్కామ్కు తెరలేపిరని చెప్పేసి నిన్న చదువుకున్నాం మనము. రైట్. మొత్తం మీద 400 ఎకరాలు విలువ పెంచుకునేందుకు ఐటీ పార్కు ఏర్పాటుకు యత్నాలు. భాగ్యనగర్ టీఎన్జీఓ 142 ఎకరాల్లోనూ 25 ఎకరాలకు ఎసరు అని చెప్పేసి ఇందులో 30 ఎకరాలకు ఆల్రెడీ జారీ అయినాయి అని చెప్పేసి ఆర్డినెన్స్ జారీ అయినాయి అని చెప్పేసి నిన్న తహసీల్దార్ చెప్పిరని చెప్పేసి ముచ్చట కూడా మనం చూసినాం. మొత్తం మీద హెచ్సియు భూముల వెనుక ఇంత కుట్ర దాగున్నది చూడుండ్రి. హెచ్సియు భూముల మీద మా పోరాడ ఇంకా వెనుకకు తగ్గేది లేదని చెప్పేసి మాట్లాడిరు రేవంత్ రెడ్డి. ఈ హెచ్సియు భూముల మీద వెనుకకు తగ్గేది లేదు ఏమి లేదని చెప్పేసి కూడా మాట్లాడిరు. మొత్తం మీద ఇవన్నిటిని పేదలై ఊలగొట్టాలి, వాళ్ళకు 1,00,000 2 లక్షలు చేతులు పెట్టాలి, వాళ్ళని తెల్లార వరకు ఖాళీ చేపియాలి, ఆ స్థలాలన్నీ మా గుప్పిట్లోకి తెచ్చుకోవాలి. మా గుప్పిట్లోకి తెచ్చుకున్న తర్వాత మేము ఏం ఆట ఆడాలో ఆ ఆట ఆడాలి ఆ భూముల మీద అని చెప్పేసి భూముల మీద కన్నేసిన రేవంత్ రెడ్డి సర్కార్ ఈ విధంగా ముందడుగు పోతా ఉన్నది.